ఎవరైతే వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్, స్కిల్స్ నేర్చుకోవడానికి వాళ్ళని ఫ్రీగా పంపిస్తూ, అలానే వాళ్ళ చదువుని కూడాను మీరు హార్డ్ వర్క్ చేయండి. రిజల్ట్ ఏమైనా మాకు ఓకే అన్నట్టు వాళ్ళని ఫ్రీ మైండ్‌తో చదువుకునేటట్టు చేసే పేరెంట్స్ ఉన్న పిల్లలు మాత్రం డెఫినెట్‌లీ చాలా వరకు పెర్ఫార్మ్ చేయడమే నేను చూసానండి. నాకున్న ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో. అంటే వాళ్ళు అద్భుతంగా ఎప్పుడు క్లాస్ ఫస్టే వస్తారని నేను చెప్పను. అలా అని వాళ్ళు క్లాస్‌లో తగ్గిపోతారు, బిలో యావరేజ్‌కి వెళ్ళిపోతారు అనేం లేదు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కన్సిస్టెంట్‌గా బానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌టర్నల్ స్ట్రెస్ ఏమి ఉండదు. అమ్మో! నాకు మార్కులు సరిగ్గా రాకపోతే మా అమ్మ ఏమంటుందో, మా నాన్న ఏమంటారు, ఎవరిని ఎలా ఫేస్ చేయాలో అనే భయం వాళ్ళకు ఉండదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం ఫ్రీ మైండ్‌తో ఉంటారు. వాళ్ళు చదివినట్టు వాళ్ళు ఎగ్జామ్ పేపర్ మీద పెట్టగలుగుతూ ఉంటారు. అయితే అండ్ వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నాను కదా, వాళ్ళు ఫ్రీగా ఉంటారు కాబట్టి. బట్ కొంతమంది పిల్లలకి ఇది అందరికీ వర్తిస్తుందా అంటే వర్తించదండి. కొంతమంది పిల్లలకి ఏంటంటే నువ్వు కష్టపడి చదువమ్మా, నీ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, రిజల్ట్ ఎలా ఉన్నా పర్వాలేదంటే అలాంటి పిల్లలు చాలా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు. అంటే పర్వాలేదులే, రిజల్ట్ ఎలా ఉన్నా పర్వాలేదు అన్నారు కదా, పర్వాలేదు టైం వేస్ట్ చేయొచ్చు అన్నట్టు తీసుకుంటారు. సో అలాంటి పిల్లలకైతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళకి నిరంతరం ఎవరో ఒకళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళు చదువుతున్నారా లేదా అన్నది, చదువుతున్నది అప్పుడప్పుడు టెస్ట్ చేసుకోవడం, ఇలాంటివి. అంటే మాకు అంతగా తెలియదు కదా, ఏం లేదండి, సింపుల్. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎంతవరకు చదువుతున్నారు అనేది చెక్ చేస్తూ ఉండడం. అండ్ వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా, ఒకవేళ వాళ్ళు బ్రేక్ తీసుకోవాలనుకున్నా కూడా చక్కగా ప్రొడక్టివ్గా బ్రేక్ తీసుకోవడం, మంచి మూవీ చూడడమో, లేకపోతే పేరెంట్స్తో సరదాగా టైం స్పెండ్ చేయడమో, గేమ్స్ ఆడటమో, ఫ్రెండ్స్తో సరదాగా ఆడుకోవడమో, ఫిజికలీ ఎక్సర్సైజ్ ఉండేలా ఆడుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అంతేకాని టైం అన్నెసెసరీ వేస్టింగ్ మాత్రం చేయకుండా చూసుకోండి. ఇంకా మూడో పార్ట్ ఏంటి అంటే, పిల్లలు కొంతమందిని పేరెంట్స్ విపరీతమైన స్ట్రెస్కి గురి చేస్తూ ఉంటారు. లైక్ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం. ఐ రియలీ సే దట్, దాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అంటారు. సో నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాము, నీకోసం ఎంత కష్టపడి నీకు ఫీజులు కడుతున్నాము, నువ్వు ఇంతైనా తెచ్చుకుంటావు మార్కులు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. లేదా నువ్వు బాగా చదవాలి, ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేయకు, నువ్వు అస్సలు ఒక నిమిషం కూడా టైం వేస్ట్ చేయకు, అలా కంటిన్యూస్గా చదువుతూ ఉండు, నీకు ఇన్ని మార్కులు వస్తే కానీ మేము ఒప్పుకోము, ఇలాంటివి చెప్తున్నప్పుడు ఏంటంటే పిల్లలు, బాగా చదివే పిల్లలు కూడా విపరీతమైన స్ట్రెస్కి లోనయ్యి కొన్నిసార్లు అప్పటికప్పుడు కొన్ని ఎగ్జామ్స్లో పర్ఫామ్ చేయొచ్చు, కానీ లాంగ్ రన్లో వాళ్ళకి చాలా నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ అప్పటికప్పుడు బాగా చదివినా కూడా ఎగ్జామ్ టైంలో ఈ స్ట్రెస్ అంతా తల మీద ఉండడం వల్ల మర్చిపోయి సరిగ్గా పర్ఫామ్ చేయరు. సో దయచేసి స్ట్రెస్ పెట్టకండి, వాళ్ళని ఫ్రీ మైండ్